నడుస్తా ఉంది. అటువంటి ఇంటర్నేషనల్ స్వామినారాయణ స్కూల్ మన వెంచర్ పక్కన ఉంది. అంతేకాకుండా ఈ రోజు ఈ ప్రభుత్వం చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్న ప్రాజెక్టు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ లక్ష్యం ఒకటే, ఈ సమాజంలో సమాజంలో సమానత్వం రావాలన్నా, సమాజంలో అందరూ ఒకే స్థితిలో భవిష్యత్తులో ఉండాలన్నా, ధనిక పేద రకరకాల వర్గాల వారు ఉన్నారు, వీళ్ళందరినీ సమానత్వం చేయాలంటే మనం ఏం చేయలేము. అది చేయడానికి ఒకే ఒక మార్గం విద్య ద్వారా మాత్రమే, విద్య చదువుకున్నప్పుడు మాత్రమే వాళ్ళ కుటుంబంలో మంచి ఎంఆర్ఓనో ఎంపీడీఓనో ఐఏఎస్ ఐపీఎస్ ఇంకేదో ఒక గొప్ప పోస్ట్ వచ్చినప్పుడు ఒక ఎస్ఐఓ సిఐ వచ్చినప్పుడు మాత్రమే ఆ కుటుంబం వెలుగులు నింపేది, ఆ కుటుంబం మొత్తం పూర్తి స్థాయిలో ఆర్థికంగా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది, విద్య ద్వారా అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి విద్యను ప్రోత్సహించాలని చెప్పేసి ప్రభుత్వం ప్రెస్టేజ్ గా యంగ్ ఇండియా స్కూల్ అనే స్కూల్ కూడా తీసుకురావడం జరిగింది. ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించినటువంటి యంగ్ ఇండియా స్కూల్, ఆ రోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈ రోజు మన వెంచర్ పక్కన కానిపితో రాబోతా ఉంది. ఈ స్కూల్లో 3,000 మంది పిల్లలు చదువుతారు. అన్ని దాదాపు 3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కూడా కులాలకి ప్రాంతాలకు అతీతంగా అక్కడ ఎవరైతే విద్యావంతులు బాగా క్లవర్స్ ఉంటారో అటువంటి పిల్లలకు అక్కడ స్కూల్లో చదువుకునే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి స్కూల్ మన వెంచర్ పక్కన రాబోతా ఉంది. ఆల్రెడీ వచ్చి వర్క్ నడుస్తా ఉంది. అంతేకాకుండా జిల్లా కోర్టు కూడా 16 ఎకరాల ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జెస్ కూడా క్వార్టర్స్ కూడా అక్కడే రాబోతా ఉన్నాయి. మా దగ్గరికి లాయర్లు చాలా మంది వచ్చి ప్లాట్ కోసం కూర్చున్నారు. మొత్తం వాళ్ళు ఒక 50 ప్లాట్లు అడిగారు. రేటు కాడ ఒక 100 మంది, ఒక 500 రేటు కాడ కాలేదు. ఆ లాయర్లందరూ కూడా ఒక ఇల్లు కట్టుకుందామని చూస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కాకుండా ఎంఆర్ ఆఫీస్ కావచ్చు, ఎంపీ ఆఫీస్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, అన్ని ప్రభుత్వ వస్తువులు, రాబోయే ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఈ జేఏపీ కాలేజీ, అటువంటి స్కూళ్ళు అన్ని కూడా ఫ్యూచర్ లో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా రఘునాథపాలెం మండలం రాబోతా ఉన్నాయి. కాబట్టి రఘునాథపాలెం మండలం ఫ్యూచర్ సిటీగా కాబోతా ఉంది. అటువంటి మండలంలో అటువంటి చోట్ల మనం పెట్టుబడి పెడితే 2-3 నెలలు డబుల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎన్ని కూడా కస్టమర్లతో చర్చించాలి. మనకి మీ మార్కెటింగ్ మిత్రులుగా మీకు ఒక సలహా ఇస్తున్నాను. సైట్ లొకేషన్ గురించి చెప్పడం రావాలి, మనకి ఆ వెంచర్ గురించి చెప్పడం రావాలి. ఈ 2 నేర్చుకుంటే మీరు ఆర్థికంగా ఎదుగుతారు. పోతే అనుకోవాలి, కస్టమర్ పోతే పోవాలి, కొంటే ఎక్కడ ప్లాట్ కొనే విధంగా మీరు ఎక్స్పీరియన్స్ ఈ రంగంలో సాధించినప్పుడు మాత్రమే మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకు పోయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఎవరైనా కానీ ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఆశపడి మోసపోవద్దు. మన ఎవరి తేజంతోనే, మన తెలివితేటలతోనే, మన బలమైన సంకల్పంతోనే, మన పట్టుదలతోనే మనం ముందుకు పోతే మనం సాధించలేదు ఏది లేదు. ప్రతి ఒక్కరు కసి పట్టుదల ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ చేయగలరు. కాబట్టి ఒకరికొకరు పోటీ పడి మీరందరూ కూడా ఈ రంగంలో ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా రేపు అవసరాలు తెలియజేస్తున్నాను. ఒక చక్కని వెంచరు, దాని గురించి అన్ని విపులంగా వివరించిన సైద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇటు సైడ్ భోజనాలు ఏర్పాటు జరుగుతుంది. దయచేసి అందరూ సీరియల్ గా ఒక్కొక్కరు వెళ్ళవచ్చును. అలాగే మన సీనియర్ డైరెక్టర్స్ అందరూ